యాక్చువల్లీ కొంచెం బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్, పెద్ద ఫిలిమ్స్ అన్నీ కొంచెం ఈ మధ్య పోస్ట్‌పోన్ అవుతున్నాయి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నారు, తర్వాత మారుతున్నాయి. స్పిరిట్‌కి వచ్చేసరికి మీరు మార్చ్ చేశారు. సో యాజ్ ఆఫ్ నౌ ఆ డేటే ఉంటుంది. ఉంటుంది. సో నో చేంజెసా? ఏంది ఇట్లా నవ్వుతున్నారు అందరూ? ఉంటుంది డూడ్, అంటే మేము అందుకే చేసుకున్నాం కదా ఉత్తరేసింది. నీ డౌట్ ఏంటి అసలు? అంటే కొన్ని పోస్ట్‌పోన్‌మెంట్లు అవుతున్నాయి కదా చాలా బిగ్ ఫిలిమ్స్. సో యాజ్ ఆఫ్ నౌ ఎలా ఉంది షెడ్యూల్ అని ఎప్పుడు బాగానే ఉంది, బాగానే ఉంది. అంటే నేను మస్తు 50 డేస్ చేసినాము, ఇంకో 65 డేస్ ఉంది, విల్ బి డన్. టైంకి వస్తాం. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. మెన్షన్ డేట్ ఓకే, March 5th ఖచ్చితంగా వస్తామని చెప్పేసి. బట్ యూ హ్యావ్ ఏ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ రాజమౌళి గారు, అండ్ ఆయనది కూడా సేమ్ ఏప్రిల్కే వస్తుంది వారణాసి అనే సినిమా. సో రెండు కూడా ఆల్మోస్ట్ 1000 crore కంపాటబుల్ ఫిలిమ్స్. సో ఆ ఫిలిం ఇంకా పెద్దదండి. అదే, సో ఆ 1 month గ్యాప్ అనేది ఆ 1 month గ్యాప్ అనేది సరిపోతుంది అనుకుంటున్నారా? ఆ టికెటింగ్ విండో కానీ లేదంటే ఆ బిజినెస్ పాకెట్కి కానీ సరిపోతుంది. 37 డేస్ ఉంది కదా, 30 డేస్ సరిపోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే అది బిగ్ పాకెట్ ఫిల్మ్స్ కదా, సో దానికి ఉన్న రీచ్ మేము జరుగుతాం అయితే మరి మీకు అది రాలేదు అప్పటి నుంచి. ఏం కాదు, సరిపోతుంది. సందీప్, ఇది అంటే యూబైఏతో భద్రకాళి పిక్చర్ స్ట్రీక్ అనేది బ్రేక్ చేస్తున్నారు కదా, రన్ టైంతో కూడా అదే బ్రేక్ ఏం చేస్తలే, ఫస్ట్ టైం వస్తుంది అంటున్నా. స్పిరిట్కి ఏ వస్తుంది, మనం ఎంత ట్రై చేసినా వాళ్ళు నాకు ఏ ఇస్తారు, అది ఏ వస్తుంది. బ్రేక్ ఏం చేయట్లేదు, ఫస్ట్ టైం వచ్చింది, అందరు ఫ్యామిలీతో రండి అంటున్నా. మరి రన్ టైం విషయంలో రన్ టైం ఎంత? 225, 222, 222. అది కూడా బ్రేకే కదా. ఆ న్యూస్ రిలీజ్ చేస్తే 218 అంట, 217. నైస్.